అంటే మీకేం గుర్తొస్తుంది సార్ ఫస్ట్? పాత రోజుల్లో పాటలు వినేవాళ్ళం. చిన్ననాడు రేడియోలో పాటలు వినడము బాగా గుర్తు. ఉదయం పూట యాక్చువల్గా కొన్ని పాటలు, సాయంత్రం కొన్ని పర్టికులర్ టైంలో పాటలు వినే ఇటువంటి రోజులు గుర్తు. ఎప్పుడైనా మీ బిజీ షెడ్యూల్లో అసలు రేడియో మిర్చి వింటారా? వినే అవకాశం దొరుకుతుందా? కొంచెం చాలా తక్కువ. ఏమైపోయింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నప్పుడేమో ఆ ప్రజల్ని కలవడము, దరఖాస్తులు చూడడము, మీటింగ్ చూడడం. ఇంకా కార్ ఎక్కగానే ఆ వాట్సాప్ మెసేజ్లకు, ట్విట్టర్లకు, ఆ టెక్స్ట్ మెసేజ్లకు రిప్లైలు ఇవ్వడము, మిస్డ్ కాల్లను కాల్ బ్యాక్ చేయడము, ఇంకా దానికే టైం సరిపోతుంది. మా పరిస్థితి అట్లయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. ఇంకా వారి పర్సనల్ మెసేజెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ మెసేజెస్, పార్టీ సైడు, ఆపదలో ఉన్నామని, ఆసుపత్రి అని, పెళ్లిళ్ళని, రకరకాల మెసేజ్లు ఉంటాయి. ఇంకా కార్లో కూర్చొని అవి రిప్లైలు ఇవ్వడం, ఒక చేతితో ఇంకో ఫోన్లో మాట్లాడి ఇంకో చేతితో టెక్స్ట్ మెసేజ్లకు రిప్లై ఇవ్వడం, ఇదే సరిపోతుంటుంది మాకు. బట్ వి మిస్ రేడియో మిర్చి. కానీ మాకు ఇష్టమున్న ఆ అవకాశం ఉంటుంది. అదే సార్, ది పర్క్స్ ఆఫ్ బీయింగ్ అ పొలిటీషియన్ ఏమో అనుకోవాలి. రాజకీయాల్లో రావాలని అసలు ఎప్పుడు అనిపించింది సార్ మీకు? ఎలా వచ్చారు? ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అన్ యాక్సిడెంట్. నిజంగా కేసీఆర్ గారితో పాటు వారింట్లో ఉంటూ చదువుకునే ప్రయత్నం చేశాను. వారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. యాక్చువల్గా అయితే అమెరికా వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అమెరికా వెళ్ళాలి అన్నది చిన్ననాటి ఆలోచన, తల్లిదండ్రుల ఆలోచన. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం, వారితో పాటు రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల్లో వచ్చేసాం. మీరు ఇందాక అన్నారు ఇంత బిజీ షెడ్యూల్, సోషల్ మీడియా, టెక్స్టులు, ఇంత స్ట్రెస్లో కూడా ఎలా సార్ మీరు అంత కామ్గా నవ్వుతూ ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంటారు? మాకు సీక్రెట్ చెప్పండి. అంటే పని బాగా జరిగితే అవర్ బాడీ డెలివర్స్ పాజిటివ్ ఎనర్జీ. సో ఆ పనిలో ఆనందం, 10 మందికి జీవితం ఆ రోజు ఉపయోగపడితే వచ్చే పాజిటివ్ ఎనర్జీ మమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఏదైనా ఒక రోజు కొంచెం పని చేయలేకపోయాము, ఆ రోజు ఎవరిపైనైనా కొంచెం కోపంగా మాట్లాడామంటే చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది. ఆ రోజు అంతా బాడీ వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు ఒక 10 మందికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి ఆ రోజు నా వల్ల ఉపయోగం జరిగింది, కొంతమందికి సేవ చేయగలిగామనే ఒక సాటిస్ఫాక్షనే మనలో పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది. మిర్చి పవర్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు.